శ్రీరామనవమి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన లంగర్ హౌస్ బాపుఘాట్లో స్వయంభూ రామాలయంలో నవమి వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మీసాల రాముల వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా ఏర్పాట్లు చేసిన విగ్రహాల ప్రదర్శన భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 80 ఏళ్ల చరిత్ర కలిగిన లంగర్ హౌస్ స్వయంభూ రామాలయం వద్ద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. భాగ్యనగరంలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. ప్రస్తుతం మనము బాపుఘాట్లో ఉన్నటువంటి స్వయంభూ శ్రీరామచంద్ర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారితో కూడా మాట్లాడదాము. సో ఈ ఆలయం ప్రత్యేకత విశిష్టతల గురించి కూడా వారి గురించి తెలుసుకుందాం. बोलिए स्वामी जी, टेम्पल का विशिष्टता क्या है? जय श्री राम, जय श्रीमन नारायण। श्री रामचंद्र जी मठ संगम लंगर हाउस बापूघाट, ये मठ का इतिहास 800 साल प्राचीन है। ये पहले का यहाँ के जो पीठाधिपति हुए बाबा रामदास जी महाराज हुए, तो पहले यहाँ बाबा रामदास जी रहते थे, तो उनको निजाम के टाइम पे गोलकोंडा किला का मैनेजर थे, वो उनको बना लिए थे मैनेजर। तो उनको उस टाइम राम जी का मंदिर बनाने की इच्छा था, लेकिन इतना पैसा नहीं था। तो उनका निजाम को जो पैसा आया उससे भद्राचलम फर्स्ट राम मंदिर बनवाए बाबा रामदास जी। उसके बाद में जब हिसाब किताब हुआ तो निजाम पूछे ये पैसा कम पड़ गए, तो बोले हाँ मैं इसका मंदिर बना दिया। बोले इसका पैसा कौन देगा? तो बोले जिसका मैं मंदिर बनाया हूँ वही देंगे पैसा। तो उनको कारागार में डाल दिया गोलकोंडा किला में। तो बाद में राम जी उनको सपन में आए, ये आपकी पैसा मिल गया, हमारे भक्त को छोड़ दीजिए। तो उनका सिपाही आके कारागार खोले, तो बोले आज बरसों बाद क्यों खोल रहे? तो बोले आपके आदमी आके पैसा दे के चले गए। बोले मैं नहीं जाऊंगा। बोले क्यों? बोले जो पैसा दे के गए वो आके मेरे को लेके गए तो मैं जाऊंगा। फिर राम जी आके वहाँ से उनको ताला खोल के बंदी खाना से फिर यहाँ पर लेके आए। तो राम जी से फिर भक्त राम जी पूछे आपके क्या इच्छा है? बोले हमारा इच्छा यही है, आप जिस रूप में आए हैं इसी रूप में यहाँ पर विराजमान होइए। आने वाले टाइम में आप कोई भी व्यक्ति कर्जा से परेशान हो, आपका प्रदक्षिणा लगाने मात्र से कर्जा मुक्त हो जाना। आप बहुत जगह राम जी का मंदिर देखे होंगे, लेकिन ये राम जी का मंदिर कर्जा मुक्त राम जी हैं, और कहीं पर राम जी को आपको मोक्ष नहीं मिलेगा, लेकिन यहाँ पे राम जी का मोक्ष मिलेगा। उसी प्रकार यहाँ श्री रामनवमी का हर एक वर्ष की तरह ये वर्ष भी बहुत ही अच्छे प्रकार से 9 दिन का ब्रह्म उत्सव चलते हैं। कल सीताराम कल्याण बहुत ही अच्छे तरीके से मनाया जाएगा, और बाकी यहाँ प्रोग्राम वैकुंठ एकादशी, कार्तिक पूर्णिमा, गुरु पूर्णिमा, जन्माष्टमी, हर एक प्रोग्राम खूब ही अच्छे प्रकार से यहाँ होते हैं। साधु परंपरागत से अच्छे प्रकार से साधु परंपरागत से चलते ही है। ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మీసాల రాముల వారి దర్శనం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఏంటి అసలు ఈ ప్రత్యేకత? జై శ్రీమన్నారాయణ. ఇక్కడ జరిగేటటువంటి స్వామి యొక్క సేవలు భద్రాచలం తర్వాత అత్యంత వైభవోపేతంగా కనుల పండుగగా జరిగేటటువంటి విధంగా ఇక్కడ మనకి పెద్దలు అందజేశారు. దాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, వసంతోత్సవాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా రేపు 17వ తారీఖు ఉదయం 10 గంటలకి అత్యంత వైభవోపేతంగా అత్యంత శోభాయమానంగా శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత వీర వెంకట విజయ రాఘవ స్వామి యొక్క తిరుకల్యాణ మహోత్సవం ఉంటుంది. 1 గంట తర్వాత అందరికీ భోజన అన్నదాన సందర్పణ ఉంటుంది. ఆ తర్వాత స్వామికి 5 గంటల ప్రాంతంలో రేపు అత్యంత వైభవోపేతంగా శోభాయమానంగా శోభాయాత్ర కార్యక్రమం ఉంటుంది. దాంట్లో విశేషంగా స్వామి యొక్క అవతారాన్ని మొదలుకొని చక్కగా యుద్ధం చేసి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఉండేటటువంటి చిత్రరూపకంగా తయారు చేశారు. చక్కగా దానితోటి శోభాయాత్ర జరుగుతుంది. ఆ తర్వాత విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతాయి. ఇటు కార్యక్రమంలో అందరూ పాల్గొని రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా సూచన. జై శ్రీమన్నారాయణ. రేపు జరగబోయేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సుందర రమణీయ కమనీయ దృశ్యాలను చూడడానికి కూడా ఇటు హైదరాబాద్ మహానగరం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఏంటి అసలు ఈ విగ్రహాల ప్రదర్శన ఏంటి? దీన్ని ఎట్లా వస్తుంది? ఈ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కొత్తగా సంగం మఠ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ సెట్ అంతా ఏంటిదంటే, ఈ విగ్రహాల రూపం అంతా ఏంటిదంటే రాముడు అయోధ్యకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు, ఆయన చేసినటువంటి యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా ఈ విగ్రహాలను చిత్రీకరించారు. ఈ విగ్రహాలతో
రేపు సాయంత్రం శోభయాత్రగా లంగరోస్ పురవీధుల్లో తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. భక్తులకి కనువిందుగా కనిపించేటట్టు ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు మఠం ద్వారా చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా బిన్ ఆంధ్రజ్యోతి లంగర్ హౌస్ నుంచి.